అందరికీ నమస్కారం. నిన్న అంటే డిసెంబర్ 21వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. మా తిరుపతిలో అయితే దాదాపుగా 20,000 మందితో ఊరేగింపు చేశారని. ఓహో, అతనికి ఎదురులేని నాయకుడు, ప్రేమ పాత్రుడు, సమాజ సేవకుడు అంటూ నినాదాలిస్తూ ఊరంతా తిరుగుతూ దాదాపుగా 3 గంటల సేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. ఒక విధంగా ఆ పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త దేవుడు, అపురూపమైన అవతారం ఎత్తిన మానవతా మూర్తి అన్నట్టుగా ఆయనకి పాలాభిషేకాలు, రక్తదానాలు, ఊరేగింపులతో కోలాహలాలు చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అనుకో, మీకు నాది ఒకే ఒక ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కరోనా వస్తుందని భయపెడుతున్న మీరు, ఆ కరోనా బూచిని కోర్టుల్లో కూడా చూపుతున్న మీరు, ఎన్నికల అధికారికి లేదా కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కి భయపడుతున్న మీరు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈ కరోనా నిబంధనల్ని తుంగలో తొక్కి ఇలాంటి ఊరేగింపులు చేయడం ధర్మమా, నీతా, నియమమా అని అడుగుతున్నాను. ఎందుకు అడుగుతామంటే ప్రతి క్షణం ఏదో కరోనా కోసం వీళ్ళున్నట్టు, కరోనా రాకుండా కాపాడుతున్నట్టు, ఎన్నికలు పెడితే కరోనా వచ్చి జనమేదో చనిపోతున్నట్టు భ్రమలు సృష్టిస్తున్న మీరు అతనేనా ఆధునిక దేవుడా? వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఊరేగింపడానికి కూడా తిరుపతిలో భయపడుతున్నారండి. అంటే సాక్షాత్తు దేవుణ్ణి కూడా ఊరేగిస్తే ఎక్కడ కరోనా వస్తుందని ఊరేగింపులు ఆపేసి, దర్శనాలు తగ్గించేసి, రైళ్లు, బస్సులు, స్కూళ్లలో జనాలని తగ్గించి చాలా నియమ నిబంధనలతో చేస్తున్న ఈ తరుణంలో ఇంత పెద్ద ఆర్భాటాలు అవసరమా? అంటే క్లియర్ గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల డరోనా. అదే కరోనా కాదండి, డరోనా అంటే భయం. ఆ ఎన్నికల డరోనా పట్టుకున్నది. దాని నుంచి బయటపడడానికి జనాలంతా సమీకరించి, సమకూర్చి, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు లేదా వాళ్ళందరూ ఉన్న వాళ్ళు అధికారులందరినీ తొత్తులుగా, పావులుగా వాడుకొని మీరు చేసిన ప్రదర్శన అనైతికం, అప్రజాస్వామికం, మీలో ఉన్న భయభ్రాంతులకు నిదర్శనం అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అంటే ఆ మొత్తం వాళ్ళందరూ గుర్తిస్తే మంచిది. లేకపోతే ప్రజలు మిమ్మల్ని చీకొడతారండి. దేనికా ఊరేగింపులు? ఏం సాధించారని ఈ మీరు పదవిలోకి వచ్చిన ఈ 17-18 నెలల్లో కూల్చివేతలు, కాల్చివేతలు, శిరోముండనాలు, అణిచివేతలు, అక్రమాలు, అవినీతి, అప్రజాస్వామిక వ్యవహారాలు తప్ప మీరు చేసింది ఏమైనా ఉందా? ఇలాంటి నాయకుడు పుట్టింది అదృష్టమా? జనం బాధపడుతున్నారు, ఎప్పుడెప్పుడు ఇతన్ని పంపించేద్దామని. జమిలీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మ అప్పటికన్నా 2022కి జమిలీ ఎన్నికలు వస్తే ఈ శని వదిలిపోతాదన్న స్థితిలో మీకు ఈ ఆర్భాటాలు ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి గారు మీ భయాన్ని దాచుకోవడం కోసం కరోనా బూచిని చూపకండి. సత్తా ఉంటే ఇప్పటికైనా ఎన్నికలకు సిద్ధమవ్వండి. స్థానిక సంస్థల్లో తేల్చుకున్నాం. అలాగే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా మీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా తేలిపోతుందని గుర్తించండి. ఇక నుంచి అయినా స్వీయ ఆరాధన, మీ కాళ్లకు మీరు మొక్కుకోవడం, మిమ్మల్ని ఏదో ఒక గొప్ప తత్వవేత్తగానో లేదా దైవ స్వరూపుడుగానో చిత్రీకరించుకునే చౌకబారు ఎత్తుగడలు, ప్రచారాలను మానుకుంటే మంచిది. లేకపోతే ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్పుతారన్న విషయాన్ని మీరు గుర్తించాలని నా హెచ్చరిక.